పెంపొందించుకోవాలి. ఎందుకు ధైర్యాన్ని పెంపొందించుకోవాలంటే దుర్గరాజులు వాళ్ళ బండ్ల మీద పోతుంటే అందరూ ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా బండి మీదకి వచ్చి బండి ముందరకు వచ్చి వంగినటువంటి సందర్భాలు, వాళ్ళ గుర్రాలు దాని ముందర నడుచుకుంటూ పోతుంటారు, తొక్కుకుంటూ పోయిన సందర్భాలు. అంటే వాళ్ళకు కనీసము వాళ్ళ ముఖం కూడా చూడటువంటి సందర్భంలో వాళ్ళని ఎదిరించి 12 మందితోటే, ఎక్కువ మంది కూడా కాదు, ఇలా చాలా మంది ఇక్కడ, కానీ 12 మందితోటే సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ రాజ్యాధికారాన్ని సృష్టించుకుంటూ ఈరోజు మన పిల్లలను కుక్కని చూస్తే భయపడతారు. మరి ఇంకా పులిని చంపిండు, పులిని తాడి చెట్టు ఎక్కుతుంటే ఒక పులి ఒక మహిళ పెట్టుకుంటే పాపన్న పాపన్న కావడాన్ని అరిస్తే తాడి చెట్టు వచ్చి దిగి పులినే చంపిండంటే మీరు అర్థం చేసుకోండి. మన పిల్లలకు ఆటలు ఆడనిస్తలేము, పాటలు ఆడనిస్తలేము, ఎండకు ఓనిస్తలేము, చలికి ఓనిస్తలేము, ఎప్పుడు దుప్పటి ఎక్కడే పంపిస్తున్నాం. ఇక పౌరుషం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజుల్లో మొత్తం చూస్తున్నాం, వీధి కుక్కలు కారుస్తున్నాయి పిల్లలు, వీధి కుక్కలు కారుస్తున్నాయి పిల్లలు అని. మరి సినిమాని ఎట్లా చేయిస్తారు మన పిల్లలు? ఒకటి వీధి కుక్కలకే భయపడితే. అందుకే చెప్తున్నా, ఈ విగ్రహం చూసినప్పుడల్లా పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరన్నా రోడ్డు పెట్టి ప్రశ్నించబోతే అంచోలకేలకు వాడు మంచోడు కదా అంటాడు. మరి మంచోడు ఎవడు పోవాలి? సో నేను అదే చెప్తాను, సర్దార్ సర్వై పాపన్న విగ్రహం అంటే విగ్రహం కాదు, నిగ్రహం. ఆ కత్తి ఏం చెప్తుంది? ఆ బడిస బరి తెగించి పోరాడమని చెప్తుంది, గుర్ర మీద స్వారీ చేయమని చెప్తుంది, సామ్రాజ్యాన్ని సృష్టించుకోమని చెప్తుంది, కథలు చెప్పమని చెప్పట్లేదు. జోహార్ సర్దార్ సర్వై పాపన్న. ఆత్మ నిండా నిబ్బరం ఉండాలి, గురి రాజ్యాధికారం మీద ఉండాలి, గుండెలో సర్దార్ సర్వై పాపన్న ఉండాలి. అది చెప్తుంది, అది రాజ్యాధికార్యం. సాకలి కుమ్మరి ఒడ్రంగి మాల మాదిగా అందరి సోదరులు కలుపుకొని రాజ్యాధికారం చేసిండు. రాజ్యాధికారం దిశగా ఉండాలి. విగ్రహం పెట్టిన సందర్భంగా నేను డైరెక్ట్ చెప్తున్నా, పిల్లలు